కొరింథీ పత్రికలో ఏం చెప్పబడింది? పురుషుడు తల వెంట్రుకలు పెంచుట అతనికి అవమానం, లేకపోతే స్త్రీ తల వెంట్రుకల కత్తిరించుట ఆమెకు అవమానం. స్త్రీ తల వెంట్రుకలు పెంచాలి, పురుషుడు కత్తిరించాలి. మరి ఈరోజు ఏం జరుగుతుంది? పురుషులు పెంచుతున్నారు, స్త్రీలు కత్తిరిస్తున్నారు. ఇది కొంత విడ్డూరముగాను, ఇది దేవుని చిత్తానికి వ్యతిరేకమైనటువంటి ధోరణిలో వెళుతున్న అపవాది యొక్క కుయుక్తి. ఈరోజు ఫ్యాషన్ అనేటువంటి ఒక మంత్రము చేత ప్రజలందరినీ యంత్రాలుగా మార్చింది. అనేకుల్ని తన ఫ్యాషన్ ఆత్మకు బానిసలు చేసింది. ఈరోజు అందానికి ప్రాముఖ్యతనిస్తున్నారు, శరీర సౌందర్యానికి ఎక్కువ ఖర్చు పెడుతున్నారు, ఎక్కువ సమయాన్ని కేటాయిస్తున్నారు. గట్టిగా చెప్పాలంటే పనులన్నీ కూడా మానేసి ఒకటే పని, అందమును పెంచుకున్నటే పనిలో ఉన్నారు. కానీ స్త్రీకి దేవుడు ఇచ్చినదే సంపూర్ణమైన సౌందర్యం కనుక సొగసుగా చేసినటువంటి ఆ స్త్రీకి ఎక్కువ సొగసు, ఇంకెక్కువ అక్కర్లేదని బైబిల్ చెబుతుంది. ఎక్కువ ఏదైనా ఒక దాన్ని ఇచ్చినప్పుడు దానికి ఏదైనా తగిలిస్తే ఏమవుతుంది? ఎబ్బెట్టుగా, అసహ్యముగా, అందహీనముగా, వికారముగా ఉంటుంది. ఈ రోజున చాలా మంది స్త్రీలు ముక్కులకి, చెవులకి, కాళ్ళకి, చేతులకి, మెడలకి, తలలకి ఏం చేస్తున్నారు? ఏవేవో తగిలిస్తున్నారు. వాటి ద్వారా మెరుగైన కృత్రిమమైన అందాన్ని వారు తెచ్చుకోవడానికి ప్రయత్నం చేస్తున్నారు. మరలా వాళ్ళు అడుగుతున్నారు, ఇదిగో నేను చేతికేశాను, మెడకేశాను, తలకేశాను, కాళ్ళకేశాను, నడుంకేశాను, ముక్కుకేశాను, మొఖానికేశాను, చూడు బాగుందా లేదా? బాగుందో లేదో వేసుకున్న నీకు కూడా తెలుసు. అది ఇతరుల యొక్క సాక్ష్యాన్ని తీసుకుని ముందుకు వెళ్ళటానికి ప్రయత్నం చేస్తుంది. అప్పుడు నాకు బాగుందా ఇది, నాకు నప్పిందా ఇది అని నువ్వు అడిగితే, నప్పినా నప్పకపోయినా, నచ్చినా నచ్చకపోయినా, బాగున్నా బాగోకపోయినా ఎదుటి వ్యక్తిని పొగడాలి. కాబట్టి బాగుంది, నీకు చాలా బాగుంది, ఇదైతే ఇంకా బాగా ఉంది, ఎంత బాగుందో నీకు అని ఒకే పొగడతా. ఈ విధంగా ఈ రోజున లోకము దయ్యము యొక్క పొగడతో, పొగడతలతో పతనమైపోతా ఉంది. హల్లెలూయా. అయితే స్త్రీలు తల వెంట్రుకలు పెంచాలి, పెంచుట ఆమెకు ఘనము. స్త్రీ తన జుట్టును కత్తిరించకూడదు, అది తన భర్తను అవమానించినట్టంట. ఎందుకంటే స్త్రీ యొక్క భర్త, స్త్రీ యొక్క శిరస్సు తన యొక్క యజమానుడైన భర్తే అయ్యున్నాడు. కనుక దేవుడు ఇచ్చిన నియమము, అది దానిని సజీవంగా ఉంచాలి. దేవుడిచ్చినటువంటి ఏ వాగ్దానమైనా దాన్ని మనం భద్రంగా కాపాడుకుంటూ వెళ్ళాలి. అందుకని ప్రవక్త అంటూ ఉంటాడు, పాతకాలపు స్త్రీలు, పాతకాలపు వస్త్రధారణ, పాతకాలపు ఆరాధన, పాతకాలపు ఉజ్జీవము, పాతకాలపు ప్రార్థన, పాతకాలపు నడిపింపు ఈరోజు సంఘానికి ఉంటే పరిశుద్ధాత్మ ఎంతగా వర్ధిల్లుతుంది సంఘాలలో, పరిశుద్ధత ఎంత వర్ధిల్లుతుంది సంఘాలలో. ప్రకృతి పరమైనవి వికృతంగా ఈ రోజున మారిపోతా ఉన్నాయి. కారణం, లేని దానిని మనం చేయటానికి ప్రయత్నం చేస్తున్నప్పుడు.